ఓటు వేయడం మనందరి బాధ్యత. వయోవృద్ధులను యువత ఆదర్శంగా తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్. జిల్లాలో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్న వయోవృద్ధులను యువత ఆదర్శంగా తీసుకోవాలి అని అదనపు జిల్లా ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా స్థానిక బాపూజీ కళా మందిరంలో శనివారం జరిగిన కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్తో కలిసి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేయించి ప్రారంభించారు. ముందుగా వివిధ కళాశాలల విద్యార్థినులు, ఎన్నికలకు సంబంధించిన అధికారులు నిర్వహించిన ర్యాలీని సూర్యమహల్ జంక్షన్ నుండి జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 7 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి అనంతరం బాపూజీ కళామందిర్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పాటు చేశారని, అందులో ప్రజలకి ఓటు హక్కు కల్పించారన్నారు. 25 తారీఖు నేషనల్ ఓటర్ డే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పారా ఎందుకు ఈ సంవత్సరంకి స్పెషాలిటీ ఉంది. 77 సంవత్సరం అయిపోయింది ఎలక్షన్ కమిషన్. సో టుడే ఈజ్ 75th anniversary ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మనం చూస్తే లాస్ట్ ఎలక్షన్ 2024 లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే స్పెషాలిటీ ఏముంది, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. సో మన డెమోక్రసీకి స్ట్రెంథన్ చేయాలి, ఫీమేల్ ఓటర్ చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ కోసం మనం హోమ్ ఓటింగ్ ఇంట్రడ్యూస్ చేశాము. హోమ్ ఓటింగ్ అంటే ఈ ఇల్లుకి వెళ్తున్నారు, మీ ఇల్లుకి ఆల్రెడీ మీరు కూడా చేశారు. మీ ఊర్లో మీ కుటుంబంలో చాలామంది 80+ PW వాళ్ళు సొంత హోమ్ ఓటింగ్ చేశారు. ప్రతి సంవత్సరం చాలా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు? యంగ్ ఓటర్స్కి ఒక ఉద్దేశం మాత్రమే, మీరు ఫ్యూచర్ ఓటర్స్, ఫ్యూచర్ డెమోక్రసీ, ఫ్యూచర్ రిప్రజెంటేటివ్ మీరు. సో 18+ ఓటర్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్ ఓటింగ్ టైంలో. సిమిలర్లీ మీరు ఓట్ చేస్తే మీ కుటుంబం వాళ్ళు ఫెస్టివల్ మోడ్లో వస్తున్నారు ఓటింగ్ సెంటర్లో. సో ఆల్రెడీ ఆడియో గారు, ఎమ్మెల్యే గారు, డిఆర్ఓ గారు చెప్పారు 18+ ఓటర్కి ఎలా ఎన్రోల్ చేయాలి. సో మనం ప్రోస్పరస్ ఓటర్స్ కూడా ఒకది. ప్రోస్పరస్ ఓటర్స్ అంటే 17+ ఓటర్స్. మీ ఏరియాలో బిఎల్ఓ ఎవరు ఉన్నారా, మీ కాలేజ్లో వస్తున్నారా పార్టిసిపేషన్కి, మీరు ఫామ్ 6 ద్వారా ఎన్రోల్ చేయాలి. ఆర్ ఆన్లైన్ సొంతంగా మీరు ఎన్విడి యాప్ కూడా ఉంది, ఈసీఐ పోర్టల్లో మీరు ఎన్రోల్ చేస్తే 17 ఇయర్ తర్వాత మీరు ప్రోస్పరస్ ఓటర్ కింద ఎలిజిబుల్ ఉంటారు. 18 పూర్తిగా చేస్తూ మీకు ఓటింగ్ హక్కు వస్తుంది. సో ఇప్పుడు చాలామందికి అడిగిన తర్వాత చాలా తక్కువ ఫస్ట్ టైం ఓటు చేశారు అది. సో నెక్స్ట్ టైం ఎలక్షన్ టైంలో 2020లో మీ తల్లి, తండ్రి కుటుంబంలో ఎవరు కూడా యంగ్ ఓటర్ ఉన్నారు, మీరు వాళ్ళకి అవేర్నెస్ పెట్టు, ముందుగా మీరు ఎన్రోల్ చేస్తే చాలా మంచి ఆపర్చునిటీ మీకు ఓటింగ్. ఎందుకు? మీరు ఓటింగ్ కాత్రే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్కి ఓట్ చేశారు, అతను ఎమ్మెల్యే, ఎంపీ సెలెక్ట్ అయ్యారు, మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అందరూ బాగున్నారా? వచ్చారు. మీరు ఎంతమందికి ఓటు హక్కు ఉంది? ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించారా? ఓకే. మిగతా అందరూ కూడా సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నట్టున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో రాజ్యాంగం ఒకటి ఏర్పడింది, కాన్స్టిట్యూషన్. దాంట్లో మొట్టమొదట అధికారం అది ఓటు హక్కు ప్రతి పౌరుడికి. సైలెన్స్ ప్లీజ్. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అది ఎప్పుడు 18 ఇయర్స్ తర్వాత. సో ఎప్పటికి 18 ఇయర్స్ అవుతుందా అని వెయిట్ చేసుకుని ఉండాలి. 18 ఇయర్స్ అయిన వెంటనే మన అందరి బాధ్యతగా మనమే ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఎన్రోల్ చేయరు. అందరూ తప్పకుండా మీకు 18 ఇయర్స్ అయిన వెంటనే మీరు ఓటు హక్కు మీరే ఎన్రోల్ చేసుకుంటారు కదా. చేసుకుంటామని అందరూ మాట ఇవ్వాలి. అందరూ చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు చేసుకోరా? మరి ఎందుకు చేతులు ఎత్తట్లేదు?
పైన వాళ్ళు అందరూ చెప్పట్లే, మీరు చేసుకోరా మీరు? ఓకే. సో ఈరోజు మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే ఇక్కడ రూరల్ మండలంలో ఎంఆర్ఓ గారు వీళ్ళంతా పెర్ఫార్మెన్స్ బాగుందని ఈరోజు రాష్ట్ర స్థాయిలో 6 కలెక్టర్స్కి దీని మీద అవార్డ్స్ వస్తే మన కలెక్టర్ గారు కూడా వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అందరూ అభినందనలు తెలియజేయాలి. అలాగే మీరందరూ కూడా తప్పకుండా ఎన్రోల్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలి కూడా. అలాగే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని అలాగే మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇది అంతా మనందరి బాధ్యత. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన పర్సన్ని ఎన్నుకోగలుగుతాం, సరైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఏ మాత్రం తేడా జరిగితే విధ్వంసం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. అందుకు మనం అందరం కూడా చాలా అవేర్నెస్తో ఉండి ఈ ఓటు అనేది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు 18 ఇయర్స్ అయితే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తప్పకుండా మనం అందరం కలిసి ఒక ఉద్యమంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగం